ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నదండి. మరి యజమానుడు ప్రతి సంవత్సరము దానికి పండ్లు వెతుకుతున్నాడు. ఆ చెట్టుకి ఏవైనా అంజూరపు పళ్ళు దొరుకుతాయా అని. 3 ఏండ్ల నుంచి తను చూస్తున్నాడు. అతనికి ఒక పండు కూడా దొరకటం లేదండి. ఎందుకు? ఈ చెట్టు వలన స్థలం వ్యర్థమైపోతుంది అని ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడండి. అప్పుడు ద్రాక్ష తోటమాలి యొక్క సంభాషణ ఆ యొక్క యజమానితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎరువు వేసే మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తే సరే, లేని ఎడల నరికి వేద్దాం అని చెప్తున్నాడు. అంటే ఫలించుటకు కొంత సమయాన్ని తోటమాలి అడుగుతున్నాడండి. అంటే ఈ సంవత్సరము ఎరువేస్తాను, అది ఫలిస్తుంది అన్నట్లుగా. అంటే మన ఆత్మీయ జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఎన్నో సంవత్సరాలుగా ప్రభు దగ్గరికి వస్తున్నాం. దేవునిలో ఫలించగలుగుతున్నామా? సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతుందండి. ఫలింపు లేకపోతే నరికి వేయబడతాం అనే ఇక్కడ అర్థం అనేది ఉంటుందండి. కౌను ప్రియమైన వల్లరా, ఖచ్చితంగా ఫలింపు లేకపోతే దేవుడు తీసేస్తాడు. ఆత్మీయంగా మనం ఫలించాలి. ప్రార్థనలోను, పరిచర్యలోను, విశ్వాసములోను, ప్రభు ఎదుట మాదిరిగా ఉండుట విషయంలోను అన్ని రకాలుగా ఫలించాలి. ఫలించుటకు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. కానీ ఫలభరితము చెందలేని స్థితిలోకి వెళుతున్నావేమో, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో అని కూడా ఆలోచన చేయాలి. ప్రియమైన వల్లరా, 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు యజమాని. తోటమాలి మరొక సంవత్సరాన్ని అడుగుతున్నాడండి. ఈ సంవత్సరం ఎరువేస్తానని. అటువలే ప్రియమైన వల్లరా, ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాం, ఫలభరితం లేకుండా ఉంటున్నామేమో. అది మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళో ఫలించేవారిగా ఉండాలి. మంచి ఫలములు, చక్కటి ఆత్మీయ ఫలములతో మనము నింపబడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.